Alcara Water Solution for hot water problems. Contact 9399906356. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్స్. నేను మీ మాధురి. నిన్న ఇన్సిడెంట్ మనకి షణ్ముఖ్ జశ్వంత్ ఇన్సిడెంట్ రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతూనే ఉంది. అయితే ఇప్పుడు జరిగిన దీంట్లో ఏంటి అంటే షణ్ముఖ్కి ఇప్పుడు నిన్న సాయంత్రమే బెయిల్ వచ్చింది. దీని గురించి దిలీప్ శుంకర్ గారు మాట్లాడారు. తనకి బెయిల్ ఇప్పించిన తర్వాత సంపత్ వినయ్ని కూడా ఎలా అయినా బయటకు తీసుకొస్తాను అని చెప్పన్నారు. తన మీద 4 సెక్షన్ల మీద ఆల్రెడీ కేసెస్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ కేసెస్ అంత వీక్ అయిన కేసెస్ దిలీప్ శంకర్ గారు ఆయన అబ్బాయిని తీసుకొని బయటకు వచ్చేస్తాను అని చెప్పడానికి అసలు లాస్ ఏం చెప్తున్నాయి? ఇండియన్ శిక్షా స్మృతి ఏంటి అంటే ఒక పరివర్తన రావాలి ఒక మనిషి మీద అనేది చెప్తూ ఉంది. మరి ఈ అబ్బాయి మీద సంపత్ వినయ్ మీద పెట్టిన కేసెస్కి సంబంధించి ఎలాంటి తనకి శిక్షలు పడే అవకాశం ఉంది, అండ్ మౌనికకి ఈ కేసులో న్యాయం జరుగుతుందా, ఇలాంటివన్నీ కూడా మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ శ్రీవాణి అరుంధతి గారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం. షణ్ముఖ్ జశ్వంత్, మీకు ఒకసారి స్టోరీ చెప్తాను నేను. షణ్ముఖ్ జశ్వంత్కి ఒక మౌనిక అనే అమ్మాయి ఫ్రెండ్, క్లాస్మేట్ ఆర్ ఈ అబ్బాయి చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడు కాబట్టి ఎలా ఫ్రెండ్ అయ్యారో, సోషల్ మీడియా ద్వారా ఫ్రెండ్ అయ్యారో అదంతా పక్కన పెడితే ఈ అబ్బాయి సంపత్ వినయ్ తన బ్రదర్ని పరిచయం చేశాడు 2015లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే 2015లో ఆ అమ్మాయికి పరిచయమైన అబ్బాయి ఫ్రెండ్గా ఉండి లివిన్లో ఉన్నారు. వాళ్ళు ఒక 9 ఇయర్స్ స్పాన్లో లివిన్లో ఉన్నారు. ఈ మధ్య క్రమంలో ఆ అమ్మాయి నేనే అబోషన్ చేసుకున్నాను, బికాస్ ఆఫ్ ఐఎమ్ డాక్టర్, కేర్ తీసుకొని నేను అబోషన్ చేయించుకున్నాను. చాలాసార్లు నాకు ఐపిల్స్ ఇచ్చేవాడు ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడం కోసం, ఐపిల్స్ కూడా ఇచ్చేవాడు అని చెప్పి చెప్తున్నారు. ఇదంతా జరుగుతున్న క్రమంలో February 24 ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటానని పెళ్లి పత్రికలు కూడా పంచుకున్నారు. ఆల్ ఆఫ్ సడన్ 21-22 అరౌండ్, అంటే 2021 ఆ అరౌండ్ కివెట్ నోటీస్ అనేది మౌనిక వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఈ అమ్మాయి వల్ల నాకు థ్రెట్ ఉంది, నేను వేరే మ్యారేజ్ చేసుకోబోతున్నాను February 27 or 28, ఈ అమ్మాయి దాన్ని ఆపే ఛాన్సెస్ ఉంటాయి, సో నాకు ప్రొటెక్షన్ కావాలి అనేది ఆ నోటీస్ సారాంశం. సో ఇప్పుడు ఆ అమ్మాయి నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసుల్ని సంప్రదించి రిపోర్ట్ ఇచ్చి ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళింది. ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళిన క్రమంలో ఇప్పుడు ఎవరైతే ఈ అమ్మాయిని పరిచయం చేశాడో షణ్ముఖ్ అనే అబ్బాయి, ఆ షణ్ముఖ్ అక్కడ గంజా తీసుకుంటూ పోలీసులు కంటపడ్డాడు. వెంటనే ఆ అబ్బాయిని అరెస్ట్ చేశారు అండ్ సంపత్ వినయ్ని కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ మీన్స్ కస్టడీలోకి తీసుకొని వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నిన్న దిలీప్ శుంకర్ గారు వెళ్ళి తన మీద స్మాల్ అమౌంట్ ఆఫ్ గాంజా దొరకడంతో 27 యాక్ట్ కింద ఆ అబ్బాయి మీద కేసు పెట్టడం అయింది. అది బెయిలబుల్ 41 ఇచ్చేసి వదిలేస్తారు అనేది నాకు తెలిసిన ఒక చిన్న అంశం అన్నమాట. ఆ అబ్బాయిని అలా బెయిల్ మీద తీసుకొని రావటం జరిగింది. ఇప్పుడు డ్రగ్ తీసుకున్న అతన్ని అబ్బాయి డోప్ టెస్ట్ లో కూడా దొరికాడు. డోప్ టెస్ట్ లో కూడా తను గాంజా తీసుకున్నట్టు తేలింది. సో ఇప్పుడు ఈ అబ్బాయికి అండ్ షణ్ముఖ్ మీద ఎలాంటి ఎలిగేషన్స్, అంటే ఎలాంటి కేసెస్ ఫైల్ అవుతాయి, ఆ అబ్బాయికి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంటుంది? ఓన్లీ బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి, ఇంకా ట్రయల్స్ అవి నడుస్తాయి కాబట్టి తనకి ఇంకా ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంటుంది? అండ్ డ్రగ్ కేసు కదా అది. అయితే డ్రగ్ కేసు అంటే ఇప్పుడు అమ్మాయి ఏమో తనకి ప్రాబ్లం, తన లివింగ్ రిలేషన్షిప్ ప్రాబ్లంలో వాళ్ళ అన్నతో రిలేషన్లో ఉంది. ఈ అబ్బాయి ఏమో అక్కడికి పోలీస్ రైడ్కి వెళ్ళినప్పుడు దొరికింది కదా. అయితే ఇంకొకటి పోలీస్కి ఒకటి ఇది, అంటే న్యాచురల్గా మాట్లాడితే పోలీస్కి ఎవరింటికి పోయి తలుపు కొట్టే అధికారం లేదు. ఒకవేళ వాళ్ళు ఏదైనా తప్పుడు పనులు చేస్తున్నారు, అవి ఈ సిటీలో
ఎన్నో ఏరియాలలో ఎన్నో జరుగుతున్నాయి తెలియకుండా, మనకు తెలియకుండా కదా. ఐసీలలోనే మనుషులను కూడా చంపేస్తున్నారు. మరి పోలీస్ వచ్చి నాక్ చేసి రక్షిస్తుందా? లేదు. ఇళ్ళకి వెళ్ళి అయితే రేపు రక్షణ అనేది ఎవరింటికి ఉండదు. మరి అట్లాంటి పోలీస్ వెళ్ళి ఇంటికి తలుపు తట్టి నువ్వు గంజాయి తీసుకుంటున్నావు సడన్ గా అరెస్ట్ చేసే అధికారం లేదు వాళ్ళకి. ఎందుకు లేదు అంటే అది గంజాయి కావచ్చు, కరేపాకు కావచ్చు, పుదీనా కావచ్చు, ఇంకేదన్నా వేపాకు ఏదన్నా వాడి ఉండొచ్చు, ఆయుర్వేదం ఏదన్నా మెడిసిన్ అయి ఉంటది. ఇంకోటి ఇండియన్ ట్రెడిషన్ లో అబ్బాయి డోప్ టెస్ట్ లో కూడా గంజా తీసుకున్నట్టు వచ్చింది. తాగిండని వస్తే ఖచ్చితంగా దానికి కొంచెం తీసుకుంటే శిక్షలు లేవు. ఎక్కువ తీసుకొని దాన్ని డ్రగ్గిస్ట్ గా అయితేనేమో కొన్నిటికి ఇటు ఏది రీహాబ్ సెంటర్స్ కి పంపిస్తున్నారు. చిన్న అబ్బాయి అయితే అంటే తక్కువ ఏజ్ అట్లా అయితేనేమో రీహాబ్ సెంటర్కి పంపిస్తారు. ఒకవేళ 30 years అట్లా అంటే వాళ్ళు అట్లాంటి వాళ్ళు యాక్చువల్లీ గంజాయి తీసుకున్నా దొరకరు. వాళ్ళు ఎక్కడో ఈ అడవిలలోనే ఉంటారు. వాళ్ళంతా ఎక్కువ అలవాటు అయిన వాళ్ళు. కొంచెం ఈ చిన్న మైనర్గా ముందుకు అడుగులేస్తున్న వాళ్ళే ఎక్కువ ఇది అసలు వచ్చేదే రాజకీయ నాయకుల చేతుల మీదుగా వస్తుంది హైదరాబాద్కి. అంటే దీని పుట్టుపూరు వాడు ఇక్కడ పుట్టదు. అది అంటే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ మారిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని గురించి ప్రత్యేకించి ఎక్కువగా ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా శిక్షలు పడే విధంగా వాళ్ళకి తీసుకోవాలి, దాన్ని ఎక్కడ దొరికినా కూడా సీజ్ చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అవును, అది చూశాను. అయితే ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడే కాదు, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా, ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా మన ఇండియాలో గంజాయి డ్రగ్స్లో అంటే ఓన్లీ మత్తు పదార్థాలలో ఈ ఆల్కహాల్ డ్రింక్స్ ఉంటాయి కదా, వైన్స్, అవి మట్టుకే పరిమితం. ఎక్కడ అది కూడా తెలంగాణ, తెలుగు జిల్లాలలో, తెలుగు స్టేట్స్లలో. అదే మీరు గోవా అటు ఇటు పోయినట్లయితే అన్ని దొరికిపోతాయి ఆడ. వాళ్ళకి అక్కడంతా అంటే అది అక్కడెక్కడ ఫారెన్ కల్చర్ అక్కడికి వస్తుంది కాబట్టి అక్కడ ఏం చేసినా తప్పు లేదు. ఇంకోటి పబ్స్లలోనే అవన్నీ అమ్ముతున్నారు. మరి మీరు ఇండియా అంతా కూడా అంటే ఓన్లీ మన స్టేట్ వరకు మనం చూసుకుందాం అన్నట్లయితే మన స్టేట్లో అట్లాంటివి జరగకుండా చూసుకోవడానికి చాలామంది ముఖ్యమంత్రులు ప్రయత్నం చేశారు. అయితే దానివల్ల ఏం జరుగుతుందంటే వాడు కొంతమంది ఏమో లవ్ ఫెయిల్ అయ్యి తక్కువ రేటుకు దొరుకుతుంది, ఇది అయితే వైన్స్కి పోలేమని వీటికి అలవాటు అవుతారు పిల్లలు. కొంతమంది ఏమో అంటే దానికి అడిక్ట్ అయ్యి ఇంకా అంటే ఇక ఏదో ఒక కారణం చెప్తాడు ప్రతి ఒక్కడు. అది డ్రగ్ తీసుకున్నవాడు ప్రతి ఒక్కడు ఏదో ఒక కారణం చెప్తాడు. అది చాలా అంటే సెన్సిటివ్ వస్తువు అది. ఇప్పుడు ఈ బీర్లు, ఈ ఏమంటారు ఆల్కహాల్, ఈ అవి ఉంటాయి కదా బ్రాండీలు, విస్కీలు, ఇవన్నీ కనీసం తాగితే కంట్రోల్ చేసుకోవచ్చు మనిషి. కానీ డ్రగ్ ఎట్లా అంటే ఈ గంజా అనేది కానీ ఇంకేమో కొన్ని వస్తున్నాయి కొత్తగా దాంట్లోకి, కొంకైనని ఆ పాటలలో విన్నా నేను. ఈ మత్తు పదార్థాలు అనేటివి ఇంకా ఆయిల్ రూపంలో కూడా తయారు చేసి ఆయిల్స్ ద్వారా అమ్మి దాని ద్వారా వాళ్ళు ఆయిల్లో తీసుకుంటారట. అట్లా కూడా వాళ్ళకి పాపము లంగ్స్కి ప్రాబ్లం అవుతుంది. అంటే వాళ్ళ లైఫే ఖరాబ్ అయిపోతుంది. తల్లిదండ్రులు వాళ్ళ మీద ఎంతో ఆశలు పెట్టుకొని పెంచుతారు కదా, వాళ్ళు మనకు సపోర్ట్గా ఉండాలి, మంచిగా చదువుకోవాలని. వివిధ కారణాల వల్ల వాళ్ళు అట్లాంటి మత్తు పదార్థాలకు బానిస కాకూడదు యూత్ ఎవరైనా. ఓకే, ఈ అబ్బాయి మీద ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? ఓన్లీ రీహాబ్స్ కి పంపిస్తారమ్మా. ఇప్పుడు ఎవరు ఏది చేసినా ఇండియా అని కాదు, వరల్డ్ వైడ్ మొత్తంలో ఎలాంటి తప్పులు చేసినా దానికి కాపాడే ఐపీసీ ఒకటి చేస్తే సిఆర్పిసి ఒకటి చేస్తుంది. ఒకటి శిక్ష వేసేవాడు ఉంటే ఇంకొకడు కొట్లాడేవాడు ఉంటాడు. అది నిజమా అబద్ధమా తెలియక. మీరు చూడలేదు, నేను చూడలేదు. వాడు తాగంగా చెప్పలేము. పోలీసులు కూడా అక్కడ క్రియేట్ చేసి ఆ అమ్మాయి గురించి అని చెప్పి అక్కడ 1 kg గాంజాయి పెట్టి ఫోటోలు తీసి తీసుకురావచ్చు. చెప్పలేం కదా. అందులో నిజం ఎంతవరకు ఉందనేది చూస్తారు. అయితే పోలీస్ కూడా తన జాబ్ తను కాపాడుకోవడానికి పట్టుదలగా వాడిని ఇట్లనన్నా ఏమన్నా చెయ్యాలి, ఆ అమ్మాయికి హెల్ప్ చేయాలి కాబట్టి వీడిని రక్షించొద్దు, వీడిని ఏమన్నా చేసి వీడిని శిక్షించాలని చూస్తారు జనరల్గా. చూస్తే అలాంటి సిచ్యువేషన్లు అప్పుడు లోక్ అదాలత్లు ఉన్నాయి ఇట్లాంటి వాటి మీద. అంటే సీను అక్కడ అమ్మాయికి ఏమన్నా న్యాయం చేస్తా అని వీడేమన్నా ఒప్పుకుంటే
ఆ అదాలత్లు కొన్ని కాంప్రమైజ్ చేసి సరే ఈ అబ్బాయికి ఇప్పుడు డ్రగ్స్ తీసుకుంటున్న అబ్బాయికి ఇప్పుడు మనకి ఆ అన్నదమ్ములే అమ్మాయి కదా పెట్టిన వాళ్ళిద్దరు అన్నదమ్ములు అంతే. డ్రగ్స్ తీసుకున్న అబ్బాయి ఎవరైతే మోసం చేశాడో వాళ్ళ తమ్ముడు అంతే. అంతకన్నా ఈ అమ్మాయికి ఆ అబ్బాయి మీద ఏం కక్ష లేదు. ఆ అబ్బాయిని కూడా ఇరికించాలని చెప్పి అదే అంటే ఆ అబ్బాయి వల్లనే పరిచయం అయ్యిండు కదా అన్న. నువ్వు చెప్పు వింటాడు అనేసి కూడా అని ఉంటది, అనకుండా అయితే ఉండదు. నీ వల్ల పరిచయం అయ్యిండు కాబట్టి నువ్వు చెప్పంటే అలగాదు వదిన. ఆల్రెడీ వదిన సంబంధం కూడా మంచిగానే ఉండుంటది వీళ్ళ మధ్య. 9 years అంటున్నారు మీరు, సామాన్యం కాదు 9 years. అవును. ఇంకొకటి నేను అమ్మాయిలకి సలహా ఏమిస్తున్నా అంటే, లివింగ్ రిలేషన్షిప్ అనేది చాలా మంది ఇప్పుడు అంటే 18కి 18కే మ్యారేజ్ అయ్యేటివి ఇంతకుముందు. అలా కాకుండా అందరు చదువుకుంటున్నారు. సాఫ్ట్వేర్ అని చెప్పి, డాక్టర్స్ అని, లాయర్స్ అని, జర్నలిస్టులు అని ఎంతో మంది చదువుకుంటూ ముందు చదువుకే ఇంపార్టెన్స్, తనంతకు తాను నిలబడడానికి, తనంతకు తాను సంపాదన, ముందు ఫైనాన్షియల్ స్టేటస్ చూసుకుంటున్నారు అమ్మాయిలు. దానివల్ల ఏమవుతుందంటే అవతల అబ్బాయిలకు కూడా ఈ మధ్య పెళ్లి సంబంధాలు దొరకట్లేదు. ఈ పరిస్థితి అంటే ఇలాంటి పరిస్థితులలో అమ్మాయిలు ఏం చేస్తారు, లివింగ్ రిలేషన్షిప్కి వెళ్తున్నారు. దానికి వెళ్ళకూడదు అసలు. ఎందుకు వెళ్ళాలి మనం చెప్పండి. మన ఇప్పుడు ఏదైనా కానీ వెంకట తీసుకోండి, దుష్యంతుడు శకుంతల ఒక స్టోరీ, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. అమ్మాయిని అంత అంటే 16 పెద్ద మనిషి అవ్వగానే ప్రాయంలోకి అడుగు పెడుతూ ఆనందంగా తన లైఫ్ని ఇలా ఉంటుంది, అందంగా ఉంటుంది అన్నట్టు ఊహించుకుంటూ వెళ్తుంటుంది ప్రతి అమ్మాయి. అంటే అప్పుడు శకుంతలతో మొదలు పెడితే ఇప్పుడు కూడా అమ్మాయిల మెంటాలిటీ అంతే ఉంటుంది. నేను చాలా బాగుంటా కావచ్చు, నేను ఏదో ఒక అందంతో ఉంటారు అమ్మాయిలు, కళ్ళు అయితే అమ్మాయిలకు ఇదే యుగం కాదమ్మా, ప్రతి యుగం నుంచి కూడా రెస్పెక్ట్ ఇస్తూ వస్తుంది. అంటే ఏ గ్రంథాలు తీసుకున్నా కూడా, ఈవెన్ శ్రీకృష్ణుడు కూడా ద్రౌపదికి ఆమెకి అట్లా చీర తీసిండ్రు కాబట్టి అంటే మానభంగం చేసే ఇదిలోనే ఆ శిక్ష చేసి అందరిని చంపిండు. లేకపోతే వాళ్ళు దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ధర్మం ఎటువైపు ఉందనేదే ఆలోచించాలి మనం. ఇక్కడ కూడా అమ్మాయిని వాడు 9 సంవత్సరాలు వాడుకున్న తర్వాత వాడు ఇంకో పెళ్లి చేసుకోవడం అనేది, అది కూడా పెళ్లి చేసుకుంటాను అని పెళ్లి పీటల వరకు వచ్చిన తర్వాత పెళ్లికి 2 రోజులు 3 రోజుల ముందు నోటీస్ పంపించి నేను 28వ తేదీన వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అనటం సడన్ గా ఎందుకు మార్చుకున్నాడంటే, ఒక్కొక్కరికి మగవాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అమ్మ 9 years రిలేషన్షిప్ ఉండేటప్పటికి కొంచెం అనుమానం స్టార్ట్ అవుతుంది. అంటే పెళ్లికి ముందే నువ్వు ఇవన్నీ ఎందుకు చేసినావు, ఇట్లా ఎంతమంది తోటి ఉన్నాయో అట్లా కొంచెం అనుమానం వస్తుంది. అయితే ఏదున్నా సరే నాకు ఈ అమ్మాయి ఇష్టం అంటే 9 years బంధంలో వాడికి ఎఫెక్షన్ ఎట్లా మర్చిపోయిండు. 9 years లో వాళ్ళిద్దరు రిలేషన్షిప్ ఎఫెక్షన్ తోటే ఉండుంటది కదా. అదేమి అండ్ ఇన్ బిట్వీన్ వాళ్ళిద్దరికి గొడవ అయితే ఎవరైతే ఫ్రెండ్ అని పరిచయం చేశాడో షణ్ముఖ్ వెళ్ళి వాళ్ళిద్దరికి మళ్ళీ ప్యాచప్ చేశాడంట. చేస్తే మరి బంధం విడిపోయిందా, మళ్ళీ పెళ్లి వరకు వచ్చి బయటకు వచ్చింది. వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది అనేది పక్కన పెడితే ఇప్పుడు ఆ సంపత్ వినయ్ అనే అబ్బాయికి ఎలాంటి శిక్ష పడే అవకాశాలు ఉంటాయి? అబ్బాయికి శిక్షలు వేస్తారు అంటే బెయిల్ ఇచ్చిన తర్వాత అదొక 1 సంవత్సరం 2 సంవత్సరాలు కొట్లాడే అవకాశం ఉంది. 2 years వరకు కొట్లాడే బెయిల్ వస్తుందా? అబ్బాయి పడిన కేసులో వెంటనే వస్తుంది బెయిల్. అది నిజమా అబద్ధమా పెట్టుకొని బెయిల్ తీసుకోవచ్చు. అది కోర్టు అంటే ఏ కోర్టు, ఇటువైపా మన ఆంధ్రప్రదేశ్ కోర్టు. ఓకే, అయితే దేనికైనా కూడా బెయిల్ వస్తుంది. ఎందుకంటే ఇది నిజమా అబద్ధమా, అది తీసుకున్నారు అని చెప్పేసి టెస్ట్లలో కూడా వచ్చినా కూడా అది ఇంత ఉంటే ఇంత తీసుకున్నారు. గాంజా గురించి కాదు మ్యామ్, సంపత్ వినయ్ అనే అబ్బాయి ఈ అమ్మాయిని ఇది చేసిన మోసం చేసిన దాంట్లో ఆ అబ్బాయికి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది? అదైతే అంటే వాళ్ళిద్దరు రిలేషన్షిప్లో మోసం చేసిండ్రు. అది అసలు ఆయన కాంప్రమైజ్ అవ్వాలి అని కోరుకుందాం మనం. ఎందుకంటే తప్పు తెలుసుకొని ఆ అమ్మాయికి మళ్ళీ నేను చేసుకుంటాను ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అమ్మాయి ఒప్పుకుంటుంది అంటారా? అమ్మాయ అంటే తన ఈగో హట్ అయ్యి నన్ను ఇట్లా చేసిండు, అందరి ముందు నా పరువు పోయింది అనుకుంటే కనుక అమ్మాయి ఒప్పుకోదు. లేదు పోనీలే, ఏదైనా కూడా ప్రేమ అంటే గొప్పది కదా, 9 సంవత్సరాలలో ప్రేమనే గొప్పది కదా.
అది ఒక గొప్పది అనుకుంటే అబ్బాయి తప్పు చేసిండు, పోనీలే నేను మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటా, మ్యారేజ్ ఒప్పుకుంటే పర్వాలేదు, కథ సుఖాంతం. లేదంటే వీడు ఇట్లనే చేసిండు అనుకోండి, ఎవరు హర్షించారు అది అట్లా చేయడం. ఇంకొకటి ఏంటంటే అమ్మాయి వైపు కూడా అంటే రేప్ కేసు పెట్టినట్లయితే అంటే 9 సంవత్సరాలు తను ఇష్టం లేకుండా ఇదంతా కోర్టులో రేప్ కేసు మనం పెట్టినా కూడా అక్కడ నువ్వు 9 సంవత్సరాలు ఎట్లా చేయించుకున్నావు అని అడుగుతారు. చాలా గలీజ్ క్వశ్చన్స్ అన్ని అడుగుతారు అమ్మాయిలకి. దాని బదులు అమ్మాయి ఏమనుకుంటుంది తెలుసా, అంటే ఇప్పుడు మనం చాలా ఆధునికంగా ముందుకెళ్తున్నాం కాబట్టి ఏది పట్టించుకుంటలేం, కానీ వెనకటి రోజులలో అంటే పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాలు వచ్చే టైంలోనైతే చిన్న విషయానికే ఒక ఏదో అంటే మూవీలో చూపించేది ఎగ్జాంపుల్గా అభిమన్యుడిలో అమ్మాయిని జస్ట్ ఈ అమ్మాయి నాకు అలవాటు అని చెప్పేసి తప్పుడు సాక్ష్యం చెప్పినందుకు అమ్మాయి విషం తాగి చనిపోవడానికి రెడీ అయిపోతుంది. నా జీవితమే ఖరాబ్ అయింది కదా, నన్ను ప్రేమించిన వాడు వదిలేసిండు కదా ఈ విషయం వల్ల అని అట్లుండే వాళ్ళ అమ్మాయిలు. మరి 9 years ఇట్లా చేసిన తర్వాత అతను ఈమెనే చేసుకోవాలని మీకు ఉండాలి అసలు గట్టిగా ఉంటే దానికోసం ఎక్కడి దాకానన్నా వెళ్ళొచ్చు, మౌన పోరాటం చేయొచ్చు, రోడ్డు మీద బైఠాయించవచ్చు, నాకు పెళ్లి చేసుకోను అని అనొచ్చు. వాడికి ఎందుకు మనసు చేంజ్ అనే దాని మీద మనము వెతకాలన్నీ. అంటే ఎలాంటి కేసులు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కేజీ గంజాయి పెట్టి వాడిని అరెస్ట్ చేసినా ఇంకేదన్నా చేసినా కూడా వాడికి ఇష్టం లేదనుకో చావడానికి సిద్ధమైపోతాడమ్మా. ఒక పురుషుడి మెంటాలిటీ ఏంటంటే తనకి ఎందుకనో నచ్చలేదు ఎక్కడో 9 years అంటే ఏదన్నా ఒక బలమైన రీజన్స్ లేకుండానే ఆమెను వద్దని అన్నాడు, ఏదో రీజన్ అయింది ఇద్దరి మధ్యన. అయితే దీన్ని గాంధర్వ వివాహం కింద కూడా మనం పరిగణించవచ్చు. ఎట్లా అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని అన్నట్టుగా ఇద్దరికి ఇష్టమైతేనే 9 years రిలేషన్ నడిచింది కాబట్టి ఇది సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చింది కదా, ఎవరితోటైనా లివింగ్ రిలేషన్షిప్ ఉండండి అని. అట్లా కాకుండా దీన్ని గాంధర్వ వివాహం చట్టం కింద పరిగణలోకి తీసుకున్నట్లయితే ఆ అమ్మాయికి న్యాయమే జరుగుతుంది. ఆ అమ్మాయి ఒకవేళ ప్రెగ్నెన్సీ తీసుకున్నా, ఒకవేళ ఇన్ని 9 years ఒక్కసారైనా ప్రెగ్నెన్సీ వచ్చి ఉంటుంది, అది తీసేసుకొని అయినా వీళ్ళు మనం మంచిగా సెటిల్ అయినాక చేసుకుందామని ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటుంది. అది సెటిల్ అయ్యే మూమెంట్లో వీళ్ళకి ఏదో తేడా వచ్చింది. ఆ తేడా వచ్చి నాకు వద్దు పో అనేసి అనుకున్నారు. కొంచెం ఈగోలు ఇద్దరు పక్కన పెట్టి మళ్ళీ అవన్నీ గుర్తు తెచ్చుకున్నట్లయితే అంటే పాత రోజులన్నీ గుర్తు తెచ్చుకుంటే ఇద్దరు కన్నీళ్లు తప్పవు. ఇద్దరు ఆ కన్నీళ్ళ నుంచి బయటకు వచ్చి మళ్ళీ కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓకే, ఈ తమ్ముడి మీద జరిగిన కేసు అది ఏదన్నా కానివ్వండి, కానీ వీళ్ళిద్దరి విషయంలో చెప్తున్నా నేను. ఎందుకంటే వీళ్ళిద్దరి విషయం వేరు, తమ్ముడి మీద గంజాయి కేసు అనేది అది రెండు వేరు రెండిటికి బలంగా ఎందుకు అంటే ఇలాంటి కేసెస్ మ్యామ్ మనం చూసుకున్నట్లయితే సమాజంలో రోజుకి కొన్ని వందల కేసులు జరుగుతున్నాయి. ఇలాంటి అమ్మాయిల పేరు మీద అత్యాచారాలు కానీ, అమ్మాయిల్ని మోసం చేయటం కానీ, రోజుకి కొన్ని వందల కేసులు అనేవి మనం చూస్తూనే ఉంటాం. ఇవి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళటం చాలా అరుదు. పోలీస్ స్టేషన్ నుంచి మీడియా వరకు వచ్చేవి ఇంకా అరుదు. ఇప్పుడు ఇలాంటి కేసెస్ బయటకు వచ్చేటప్పుడు మనం మీడియా తరపున అండ్ ఒక లాయర్ అసోసియేషన్ మెంబర్గా మీరు అసలు అమ్మాయిలకి చెప్పే జాగ్రత్తలు ఏంటంటారు? వాళ్ళను స్టడీ చేసి 9 సంవత్సరాలు తర్వాత పెళ్లి చేసుకుందాం అనే బదులు అప్పుడే తాళి కట్టించుకుంటే ఈ 9 సంవత్సరాల అనుబంధంగా మిగిలేది. ఆ అనుబంధం అనేది వివాహ బంధం. వివాహ బంధం ఎప్పుడైనా కలవచ్చు. అవును, ఈ లివింగ్ రిలేషన్షిప్ అనేది ఇట్లనే అందరూ ఒక రకంగా మాట్లాడుకుంటారు. కానీ నేనైతే దాన్ని అంటే నా కోణంలో ఒక ఆడదానిగా ఆ అమ్మాయికి న్యాయం చేయాలనే కోణంలో అది గాంధర్వ వివాహం అని అనుకుంటా. ఏదో ఒకటి రింగు పెట్టినా రింగు పెట్టినా, మెడలో చైన్ వేసినా, పూలదండ వేసినా, లేకుంటే మల్లెపూలు పెట్టినా తలలో, అది గాంధర్వ వివాహం కిందికి వస్తుంది అనమాట. అయితే అది తెలియదు చాలా మందికి చట్టాలలో. ఆ చట్టం ప్రకారం ఆ అమ్మాయి ఆయనకు భార్య అయితేనే తనకు తాను సమర్పించుకుంటది. లేకుంటే వాళ్ళిద్దరు అంత ఎంజాయ్గా 9 సంవత్సరాలు ఉండలేరు. ఉన్న తర్వాత చివరి మూమెంట్లో వీడికి ఆ మధ్యలో ఇంకొక అమ్మాయి పరిచయం అయింది అంటున్నారు కదా, పెళ్లి అమ్మాయితో వాళ్ళ పెద్దలు చూసిన అమ్మాయి పెళ్లి. అయితే వీళ్ళందరూ నేర్పించుంటారమ్మా,
పేరెంట్స్ అంతా కూడా ఏమని నేర్పిండ్రంటే 9 సంవత్సరాలు ఆ అమ్మాయితోటి కలిసి తిరిగినావు కదా, అట్లాంటి అమ్మాయి ఎందుకు కొత్తగా వచ్చి మన మాట విని మనకు చెప్పినట్టు విని మడుగులుతూ లేకుంటే ఇంకా ఎక్కువ కట్నం కూడా ఇంట్లో ఉండి డబ్బులు కూడా ఎక్కువ వచ్చి ఉంటాయి, గొప్ప అమ్మాయి కావచ్చు, మంచి ఇంకా ఇంతకన్నా అందంగా ఉందేమో, వాడికి కొంచెం ఆశలు కలిగినాయి. అంటే మంచివాడి నుంచి చెడ్డవాడిగా వాడు వచ్చేసిండు. దుర్యోధన పాత్ర ఇస్తుండే ఇప్పుడు వాడు. అంటే ముందేమో మామూలుగా ఉండే, ఇప్పుడు వచ్చేటప్పటికి వాడికి ఇంకొక రుచి కావాలనిపిస్తుంది. అది అంటే పాతకాలంలో అయితే, అంటే యుగాలకు ముందైతే ఒక అబ్బాయి ఎంతమందిని అన్నా పెళ్లి చేసుకునేవాడు, అమ్మాయికి కూడా ఉండేది. కానీ ఇప్పుడు అంటే చట్టాలు ఇవన్నీ వచ్చినాక ఖచ్చితంగా ఆ అమ్మాయికి న్యాయం చేసినాకనే నువ్వు ఎటువైపు అయినా చూడని అంటది. చూసినా అది సొసైటీలోకి రాదు అంటది. ఈ అమ్మాయి మళ్ళీ అసలు అంటే భార్య అంటే ఈమెనే. ఇప్పుడు మనందరం లెక్కలోకి తీసుకోవాలంటే ఈమెనే భార్య. 9 years ఉంది చాలు కదా. 1 year కలిసి ఉంటేనే అమ్మాయిలు వదిలిపెడతలేరు అబ్బాయిని. 9 years ఉందంటే భార్య కిందనే లెక్క. పిల్లలు పుడితేనా ఏంది? ఇప్పుడు దుష్యంతుడు శకుంతల స్టోరీ తీసుకోండి మీరు, దాంట్లో 1 yearకి అంటే కలవగానే పిల్లోడు పుట్టేస్తాడు వాళ్ళకి. ఆ 9 months అతను మర్చిపోయి వెళ్ళిపోతాడు. వచ్చేటప్పటికి మళ్ళీ బాబు 9 years అవుతాడు. 9 years అవ్వగానే అరే నా బాబు అని దగ్గర తీసుకుంటాడు, ఆ అమ్మాయిని కూడా దగ్గర తీసుకుంటాడు. అది గంధర్వ వివాహమే కదా. ఇక్కడ కేవలం పిల్లలు పుట్టలేదు అంతే, పుట్టినా వీళ్ళు భ్రూణ అంటే కడుపులోనే ఏదో వీళ్ళ కేర్ తీసుకున్నారు. అదే పిల్లలు పుడితే వీళ్ళ మధ్య బాండ్ ఉన్నది అని అనుకునేవాళ్ళు. అయితే అది పిల్లలు ఉన్నా లేకపోయినా ఇప్పుడున్న నేటి సమాజంలో పిల్లలు పుట్టాలని అనుకుంటే తర్వాత కూడా ఇప్పుడు కూడా కనొచ్చు, కానీ వీళ్ళిద్దరి మధ్యన కొంచెం నమ్మకం అనేది లోపించిందమ్మా. అంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం పోయింది, లేకుంటే అత్యాశలు ఎక్కువైనాయి. ఆ అమ్మాయి కొంచెం ఏమన్నా కొన్ని ఇవి కావాలా అవి కావాలని అడగడం. అమ్మాయి డాక్టర్ మేడం. మరి డాక్టర్ అంటే ఆ అమ్మాయి సంపాదన అమ్మాయికి ఉంటది కదా. అట్లాంటప్పుడు వీడు చేయడం తప్పు చాలా. ఇంకొక రుచిని కోరుకోవడం తప్పు వాడు. అంటే ఇది అట్లనే చేస్తున్నాడు కదా వీడు. ఇన్ని రోజులు 9 years మంచిగా ఉండి ఇంకొక అమ్మాయిని చూస్తున్నాడంటే అమ్మ నాన్న కోసమే చూస్తున్నాడు వీడు. అమ్మ నాన్న అమ్మాయి కూడా చూడదు అనుకుంటారు. ఇవన్నీ ఊహలు. అమ్మాయి వచ్చి ఏదో నాకు చేస్తుంది, నా మంచిగా చెప్పినట్టు ఉంటుంది అనేటి ఏం లేవు. ఇప్పుడున్న అమ్మాయిలని నమ్మడానికి వీలే లేదు. అంటే ఫ్రాంక్గా మాట్లాడుకుందాం, ఈ అమ్మాయి అన్నా కొంచెం అత్తమామల గురించి ఆలోచిస్తుందేమో. ఎందుకంటే 9 years నుంచి పరిచయం కాబట్టి ఎఫెక్షను అభిమానం అన్నీ ఉండుంటాయి. దాంట్లోనే కొంచెం ఈగోలు దెబ్బతిని ఇక్కడ దాకా వచ్చింది. అది కంట్రోల్ చేసుకుంటే అంటే అది మళ్ళీ కొంచెం తగ్గి నావాడు అని అనుకుంటే ఆ అమ్మాయి సెట్ అవుతుంది ఆ అబ్బాయికి. ఓకే, ఈ అమ్మాయికి ఎలాంటి ఇది వస్తుందంటారు? రైట్స్ ఇంక పోరాడమే అమ్మా. వాడు వినే వరకు పోరాడమే. వానికి ఇంకో పెళ్లి చేయకుండా చూడడమే. ఓకే, లేకుంటే 10 మంది మహిళా సంఘాలను పట్టుకుపోయి డైరెక్ట్ పూలదండ వేసేసి ఫోటోలు దిగి బలవంతంగా చేసి ఆల్రెడీ పెళ్లి అయినట్టే. ఇప్పుడు పెళ్లి కానట్టు అనుకుంటున్నారా మీరు? గాంధర్వ వివాహ చట్టం చెప్తుంది దుష్యంతుడు శకుంతల మన భరత వంశమే అక్కడి నుంచి మొదలైంది కదా. అవును, మరి భరత వంశమే దుష్యంతుడు శకుంతల భరతుడు అంటే వాళ్ళకు పుట్టిన బిడ్డతోటే భారతదేశం అనే పేరుంది కదా. మరి అలాంటప్పుడు ఎట్లా కాదంటావు దాన్ని వివాహ బంధం? అది వివాహ బంధమే, పిల్లలు పుట్టినా కాకపోయినా. ఖచ్చితంగా వాళ్ళిద్దరిని కాపురం చేయమని చెప్పి తీర్పు ఇవ్వాలి కోర్టు. అప్పుడు చక్కగా అవుతాడు వాడు. మిగతాది అంటే తమ్ముడు విషయం ఏదన్నా ఉండని, అది వేరే కేసు. దానికి సంబంధించి అది బెయిల్ దొరకకపోని వాడు శిక్ష పడని, వాడు చేసింది ఎవరి కర్మ వాడు అనుభవిస్తాడు. మనం చేసేది ఏం లేదు. ఎవడి కర్మ వానికి. ఒకవేళ చట్టం నుండి బయటపడి వాడు తప్పుడు సాక్ష్యాలు పెట్టి బయటకు వచ్చినా కూడా ఎవడు చేసిన కర్మ వానికి ఖచ్చితంగా శిక్ష ఉంటది, పనిష్మెంట్ అనేది ఉంటది. వాడికి కూడా ఇప్పుడు ఆ అమ్మాయిని వద్దని అంటున్నాడు కదా, వాడికి కూడా రేపు పెళ్లి చేసుకుంటాడు అనుకోండి, ఆ అమ్మాయి ద్వారా రేపు టార్చర్లు అనుభవించడానికి గ్యారెంటీ ఏంటి? గొప్ప అమ్మాయి దొరికితే తర్వాత అయ్యో నేను ఆ అమ్మాయిని మోసం చేసిన 9 సంవత్సరాలు వదిలేసింది, ఎంత ఎఫెక్షన్గా ఉండేదని ఆలోచన రావచ్చు. ఆ అబ్బాయిని ముందు రియలైజేషన్ చేయాలి, కౌన్సిలింగ్ చేయాలి. మన లాంటి వాళ్ళం కౌన్సిలింగ్ చేసి ఇద్దరిని కలపాలి. ఈ న్యూస్ కోసమో లేకుంటే చట్టం కోసమో కోర్టులు బతకడానికో మన న్యూస్ ఛానళ్ళు బతకడానికో చేయొద్దు. మనం నిజంగా తీర్పు ఇవ్వాలి. వాళ్ళిద్దరు భార్యాభర్తలే అనేది ఇచ్చేయాలి.
ఓకే. ఇదే తీర్పు ఇవ్వాలి అందరం సొసైటీ. ఇస్తే వాడు భయపడకుండా ఇంకొక అమ్మాయిని చేసుకున్నట్లయితే మన పిల్లలకు కూడా అన్యాయం జరుగుతుంది రేపు. ఎట్లా ఇప్పుడు ఆ అమ్మాయి నా బిడ్డనే అనుకోండి, నేను నేర్చుకుంటా కూర్చోవాల్సిందే కదా. అవును. ఎందుకు కూర్చోవాలి? నేను నేర్చుకుంటా, అత్తగారింటికి పో అనేసి పంపించాలి. లేదంటే ఆ అమ్మాయి పోయి ఆ అబ్బాయిని నువ్వు నేను కలిసి సర్దాము, లేదంటే కలిసి బతుకుదాము. ఈ రెండే ఆప్షన్స్ ఉన్నాయి, వేరే ఆప్షన్ లేదు నీకని డైరెక్ట్ ధైర్యంగా చెప్పాలి. చెప్పకపోతే అంటే వాడికి కూడా లేదు వేరే ఆప్షన్, ఇంకో పెళ్లి చేసుకుంటా అంటే ఎవడు ఒప్పుకోకూడదు సమాజంలో. ఇదేం ఏంది ఎట్లా అంటే అట్లా చేసేయచ్చు అమ్మాయిలను. ఒకడేమో చీరలాగితే అంటే అప్పుడంటే కృష్ణుడు కాబట్టి వచ్చి చీరలు ఇచ్చిన్నాడు. ఇప్పుడు కృష్ణుడు రాడు, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. కృష్ణుడు వస్తాడు, ఎప్పుడు వస్తాడు? మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటుంటే సంతోషంతో వచ్చి దీవిస్తాడు. ఓకే. అంతేగాని వచ్చి ఇంకా చీరలు ఇవ్వన్న అమ్మ అంటాడు. మీరే కదా డెవలప్ అయినరు, బాగా చదువుకున్నారు కదా, ముందుకు వెళ్ళిపోయారు కదా, ఇంకా నేను చీరలు ఇచ్చే స్టేజ్లో మీరు లేరు, మీకు మీరే ప్రొటెక్ట్ చేసుకోండి, వెళ్ళండి, బెదిరియండి, వాడిని ఇద్దరం సర్దామా, లేకపోతే బ్రతికి మంచిగా అందరికీ చూపిద్దామా అనండి. ఇన్ని రోజులు జరిగింది ఇదంతా, 9 years చేసింది, అందరు నోర్లలో పడ్డారు. ఇప్పుడు వీడియో వల్లనే అందరు నోర్లలో పడతారు. అసలు కొంచెమన్నా బుద్ధి జ్ఞానం అనేది ఉంది, అంత చదువుకున్నారు. ఎంత ఏజ్ ఉంటుంది ఇద్దరికి? అంత ఎగ్జాక్ట్ గా నాకు తెలియదు. 30 ఉంటుందా? ఉండొచ్చు. 30 వరకు వచ్చి ఇంకేముందమ్మా, మా అంటే 10 సంవత్సరాలు మంచిగా ఉంటారేమో యవ్వనంగా. తర్వాత 50కి వస్తుంటే ఏజ్ వచ్చేస్తేనే ఉంది కదా. వెనకటి కాలంలో 200 సంవత్సరాలు బతికేటోడు ఎవడు లేడు, 50కే అయిపోతుంది. ఉన్న 10 సంవత్సరాల అమ్మాయితో మంచిగా ఉండాలి కదా. అవును. ఇంకో దాన్ని చేసుకొని దానికి ఇదేమో సినిమానా, సినిమా యాక్టర్లు చేసుకున్నట్ట, లేకపోతే ఇప్పుడు వాళ్ళకంటే బాగా డబ్బులున్నాయి చేసుకుంటారు. ఈమె అక్కడొక్కరిని పెట్టి చేసుకుని బతుకుతారు. వాళ్ళు కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఉంటారు. సెలబ్రిటీస్, వాళ్ళని ఏమనలేం. వీళ్ళు జాగ్రత్తగా మళ్ళీ మ్యారేజ్ చేసుకోవాల్సిందే. గాంధర్వ వివాహం అయినట్టు లెక్క కింద తీర్పు ఇవ్వాలి కోర్టు. ఓకే. ఇచ్చి మన మహిళలందరూ, మహిళా సమాజం అంతా కూడా అమ్మాయి పక్కన నిలబడాలి. నిలబడి ఇద్దరిని కాపురం చేయబెట్టాలి. ఓకే. అంతే, అదే, వేరే తీర్పు ఇవ్వకూడదు. ఇస్తే మనం ఓడిపోయినట్టే లెక్క ఇక సమాజంలో. అంటే మన మహిళల ఓడిపోయినట్టు లెక్క. ఇంకా వాడు ఇంకొకటి చేస్తారు. అంటే మా బాబే అలాంటి సిచ్యువేషన్ ఉంటే ఖచ్చితంగా తీసుకొచ్చి అమ్మాయిని ఇంట్లో పెట్టుకుంటాను, నువ్వు పోతే పో అని. అంతే, అట్లా చేయడమే కరెక్ట్. ఓకే. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్.